పటేలు బ్రో, ఇప్పటి వరకు మేము 6 మ్యాచ్లు ఆడినాం. నేను 6 మ్యాచ్లలో టాసులు ఓడిపోయినా ఫస్ట్ బ్యాటింగే చేసిన. మీరు 5 మ్యాచ్లు ఆడిల్లు. 5 మ్యాచ్లలో నువ్వు టాసులు గెలిచినావు, చేజింగే చేసినావు. వావ్, వాట్ ఏ కోఇన్సిడెన్స్. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే నువ్వు టాస్ ఓడిపోతావు, నేను టాస్ గెలుతా. మీరు బ్యాటింగ్ ఫస్ట్ చేస్తారు, మేము చేజింగ్ చేస్తాం, మేమే మ్యాచ్ గెలుతాం. అక్కడనే పప్పులో కాలేస్తున్నావు పటేలు. చేజింగ్ చేసుకుంటా గెలిచిన మీరెక్కడ? అన్ని మ్యాచ్లలో ఫస్ట్ బ్యాటింగ్ చేసుకుంటా గెలిచిన మేమెక్కడ? అన్ని టాసులు ఓడిపోయే 3 మ్యాచ్లు గెలిచినావు. మీరు అన్ని టాసులు గెలిచే 3 మ్యాచ్లు గెలిచిర్రు. నేను గనక ఇవాళ టాస్ గెలిచేది ఉంటే సినిమా వేరే ఉంటది. టాస్ మన చేతులు ఉండదు కిషను, మ్యాచ్ మన చేతులు ఉంటది. మేము ఉండాల్సిన 4వ పొజిషన్లో మీరున్నారు. కేవలం నెట్ రన్ రేట్ వల్ల. ఈ మ్యాచ్తోనే ఆ నెట్ రన్ రేట్ తీసుకుంటాం, పాయింట్స్ కూడా తీసుకుంటాం. మేము తీసుకుంటాం అనగానే మేము ఇస్తామా? లాస్ట్ మ్యాచ్లో మా అభిషేక్ 15 బాళ్ళల్లో 50 చంపిండు. మా హెడ్ కూడా ఫామ్లోకి వస్తే పవర్ ప్లేలోనే 80-90 రన్స్ కొడతాం. 1 డౌన్ బ్యాటింగ్ వచ్చి నేను ఇష్టం ఉన్నట్టు 4లు 6లు చంపుతా. కానీ మీ టాప్ 3 ప్లేయర్లు వన్డే మ్యాచ్ ఆడతారు. ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు కిషను? ఈ పిల్లగాళ్ళందరూ ఐపీఎల్కి రాకముందుకే 15 బాళ్ళల్లో 50 కొట్టిన ప్లేయర్ని నేను. కేఎల్ రాహుల్ ఆడు మొదలు పెడితే వారు 1 సైడ్ కావాలి. రాహుల్ బ్రో, ఈ మ్యాచ్లో నువ్వు పాత పంజాబ్ కింగ్స్ కాడిన రాహుల్ని బయటికి పట్టుకురావాలి. ఒకప్పుడు క్రిస్ గేల్ నీకు సింగిల్ తీసిచ్చింది గుర్తు తెచ్చుకొని ఆడు. చూపిత్తా తమ్ముళ్ళకి కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఎట్లుంటుందో చూపిత్తా. క్లసన్ అన్న ఎస్ఆర్హెచ్ కి కట్టు బానిస లెక్క బ్యాటింగ్ వచ్చిన ప్రతిసారి రన్స్ కొడతాను. ఆరెంజ్ క్యాప్ కూడా నీ దగ్గరనే ఉన్నది. ఈ మ్యాచ్ లో కూడా నువ్వు గట్లనే ఆడాలన్నా. టెన్షన్ పడకు తమ్ముడు. ఈ మ్యాచ్ లో కూడా హాఫ్ సెంచరీ కొట్టి మన హోమ్ గ్రౌండ్ లో హ్యాట్రిక్ కొట్టిస్తా. నువ్వు ఆ మాత్రం ఎంకరేజ్మెంట్ ఇస్తే చాలన్నా, చెలరేగిపోతా. మీకు క్లసన్ ఉంటే మాకు కూడా గదే సౌత్ ఆఫ్రికా నుండి స్టబ్స్ ఉన్నాడు, అప్డేటెడ్ వర్షన్. మా పిల్లగాడు కూడా బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు కొట్టి రెడీగా ఉన్నాడు. ఏమంటావు స్టబ్స్? అనేదేముంది కెప్టెన్ బ్రో, ఈ మ్యాచ్ లో కూడా నువ్వు టాస్ గెలిచి చేసింగ్ తీసుకో, మిగిలింది నేను చూసుకుంటా. ఏంటిది మీరు చూసుకునేది? మా పిల్లగాళ్ళు బౌలింగ్ ఎట్లెత్తాలో చూసినాక కూడా మా మీద చేజ్ చేస్తాం అనుకుంటా. ఎస్ఆర్హెచ్ అంటే బ్యాటింగ్ ఒక్కటే కాదు, ఫర్ ఏ చేంజ్ మేము లాస్ట్ 2 మ్యాచ్లు గెలిచింది మా బౌలింగ్ వల్ల. ఎప్పుడు బౌలింగ్ చక్కగా ఏం టీము 2 మ్యాచ్లు వేసేసరికి మోస్ట్ ఎగ్జైట్మెంట్ గా ఫీల్ అవుతానట్టున్నాడు. కిషాన్ బ్రో, లుంగి నిగిడి, కుల్దీప్ యాదవ్, నటరాజన్, నేను, ముఖేష్ కుమార్ మేమందరం బ్యాటింగ్ చేస్తాం అనుకుంటున్నావా? మేము కూడా బౌలింగ్ చేస్తాం. మా పిల్లగాళ్ళు మీకంటే మంచిగా చేస్తారు. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. మీ హోమ్ గ్రౌండ్ లోనే మిమ్మల్ని ఓడిస్తాం. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక నిన్న జరిగిన గుజరాత్ టైటన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ హైలైట్స్ స్పూఫ్ కూడా ఆల్రెడీ అప్లోడ్ అయింది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి. ఇక ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఎస్ఆర్హెచ్ అండ్ డీసీ 2 టీమ్స్ కూడా చాలా బ్యాలెన్స్డ్ కనిపిస్తున్నాయి. డీసీ గెలిచిన 3 మ్యాచ్లు కూడా 6 వికెట్ల తేడాతోనే గెలిచింది. దానికి అర్థం ఏంటంటే వాళ్ళ మిడిల్ ఆర్డర్ మ్యాచ్లు గెలిపిస్తున్నారు. ఎస్ఆర్హెచ్ చూసుకుంటే టాప్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. టాప్ ఆర్డరే ఫైర్ అవుతుంటది. లాస్ట్ లో నితీష్ కుమార్ రెడ్డి తప్ప ఎవరు ఎక్కువ ఫైర్ అవ్వట్లేదు. ముఖ్యంగా సాహిల్ అరోర్, అనికేత్ వర్మ వీళ్ళైతే ఫెయిల్ అవుతున్నారు. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ తో కంపేర్ చేసుకుంటే డీసీ బౌలింగ్ కి చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. బట్ ఎస్ఆర్హెచ్ లాస్ట్ 2 మ్యాచెస్ గెలిచింది వాళ్ళ బౌలింగ్ వల్లనే కాబట్టి తక్కువ అంచనా వేయడానికి అయితే లేదు. డీసీ లాస్ట్ మ్యాచ్ లో ఆర్సీబీని ఓడించి వస్తుంది. ఇంకోవైపు ఎస్ఆర్హెచ్ వరుసగా 2 మ్యాచ్లు గెలిచి వస్తుంది. సో మ్యాచ్ అయితే ఎక్సలెంట్ ఉండబోతుంది. నాకైతే ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనిపిస్తుంది. మీకు ఏ టీం గెలుస్తుంది అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.